ఇక హైడ్రాపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించిన కొందరు కోర్టును తప్పుదోవ పట్టిస్తారని ఆరోపించారు. హైడ్రా చర్యలు అడ్డుకునేందుకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తారని విమర్శించారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది పూర్తిగా ప్రభుత్వ పరిధిలో అంశమని స్పష్టం చేశారు. హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తాను ఇంకా పూర్తిగా పరిశీలించలేదని, ప్రభుత్వ పరంగా సమీక్షించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గతంలో సోమేష్ కుమార్పై వందల సంఖ్యలో కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని, అప్పట్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హైడ్రా పనులు భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయని స్పష్టం చేశారు. చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ అజీం జనతర్. అజీం, ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తామని చెప్తున్నారు. ఇంతకు ముందే కేటీఆర్ మాట్లాడడం చూస్తాం. మేము అధికారంలోకి వస్తే మొదటి రోజే హైడ్రా బంగాళాఖాతంలో పడేస్తామంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? హైడ్రా వేదికగా మళ్ళీ రాజకీయాలు పూర్తి స్థాయిలో మాట్లాడి కంటిన్యూ చూస్తున్నాం. ప్రస్తుతం ఏం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ఈ హైడ్రా తీసుకొచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే ఖచ్చితంగా హైడ్రాని తొలగించేస్తాం, తీసేస్తాం, బంగాళాఖాతం వేసేస్తామని చెప్పి కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఇక హైడ్రా వచ్చినట్టయితే హైకోర్టు కూడా పలుమార్లు హైడ్రా తీరుపై కూడా ఏదైతే పలుమార్లు సీరియస్ అనే విషయం మనకు తెలిసింది. నిన్న కూడా ఏదైతే హైడ్రా కమిషనర్ రంగరాజ్ని తొలగించాలని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఈ వ్యాఖ్యలపై కూడా స్పందించారు. అయితే పూర్తిగా నేను ఆ రిపోర్ట్ చదవలేదు, చూసిన తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తానని చెప్పారు. కానీ అప్పటివరకు అయితే ఖచ్చితంగా హైడ్రా కార్యాచరణపై మాకు ఖచ్చితంగా క్లారిటీ ఉంది. ఏదైతే హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో భూ కబ్జాదారులే దానిపైన ఏదైతే కేసులు వేస్తున్నారు, అలాగే బీఆర్ఎస్ అయితే పైసలు ఇచ్చి మరీ పని పెట్టుకొని కూడా ఏదైతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తుందని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతారు. పేదలైనా సరే, పెద్దలైనా సరే, ఎవరైనా సరే భూములు కబ్జా చేస్తే, ప్రభుత్వ భూములు కబ్జా చేసినా, చెరువులు కబ్జా చేసినా, కుంటలు కబ్జా చేసినా వదలబోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్కన్వెన్షన్ విషయం ఎవరిది, అది పేదలదా పెద్దలా అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి తన ప్రెస్ మీట్లో మాట్లాడితే ఏ అధికారిని నియమించాలనేది ప్రభుత్వానిదే ఉంటుంది. ఈ విచక్షణ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా విచక్షణ ప్రభుత్వానికే ఉంటుంది. సో గతంలో సోమేష్ కుమార్ సీఎస్గా ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ హయాంలో సుమారు 400కు పైగా ఏదైతే కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయో, మరి అప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా జరిగింది. సో ఓవరాల్గా చూసినట్లయితే హైడ్రా అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాము. ఏదైతే చెరువులు, కుంటలు, పార్కులు, నాలాలు ఏదైతే కబ్జా చేస్తే మాత్రం చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా వాటన్నిటిని అయితే కాపాడి తీరుతాం. దీని మా ప్రతిష్టాత్మకమైనటువంటి హైడ్రాని మేము తీసుకురావడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా ఈ విషయంలో ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి మాటలు తీరు చూసినట్టయితే హైడ్రా ఒకవేళ మార్చినప్పుడు కూడా అంటే చెప్తున్నారు ఒకవైపు అయితే చాలా క్లారిటీగా అధికారిని మార్చాలా లేదా అనేది ఏదైతే అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విచక్షణ ఉంటుంది. కాబట్టి కబ్జా అయినా సరే ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టలేదు, వాళ్ళని తీసుకోవాలని చెప్తున్నారు. కబ్జాదారులు ఇది కేసులు చేస్తున్నారు, కావాలని బీఆర్ఎస్ వాళ్ళందరూ కావాలని పైసలు సోషల్ మీడియా చేస్తున్నారు తప్ప మేము మాత్రం ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేస్తామంటాం. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం వస్తే మాత్రం దాని సమ్మతి మేమైతే బంగాళాఖాతంలో పడేస్తాం. మాత్రం రాజకీయం ఇంకా వేడి ఇంకా ఎలా కొనసాగుతుంది, మాట్లాడడం ఎలా కాస్తుందో చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.